ఏంటి ధైర్యం అంటున్నా? అదే నేను అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 19 నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షం జనాల దగ్గరికి వెళ్ళాలంటే ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కేసులు అవుతాయేమో, అరెస్ట్ చేస్తారేమో, జైలుకు పంపిస్తారేమో అని. నేను చూసా కాశీనారాయణ ఆశ్రమంలో ఏదో జరిగితే ఫస్ట్ మీరు కనపడ్డారు అక్కడ నాకు. రాజయ్యపేట దగ్గర బల్క్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆందోళన జరిగితే మీరు కనపడ్డారు అక్కడ నాకు. కరేడు ఉద్యమంలో ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు మీరే కనపడ్డారు. మీరు ముందు భాగంలో నిలబడి మాట్లాడడం చూసా. మీరు అరెస్టులు కావడం, గొడవలు అవన్నీ చూసా. ఈవెన్ తిరుమలలో తొక్కిసలాట అంశానికి సంబంధించి మీరు పెద్ద పాదయాత్ర, ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా పెద్ద పాదయాత్ర చేయడం చూసా. ఏంటి ధైర్యం? కూటమి సర్కార్ మిమ్మల్ని ఎందుకు ఏం చేయదనే ధైర్యమా? ఏం చేయదా? ఇక్కడ ప్రభుత్వం ఏదైనా గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన పోరాటం చేశాము. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న అరాచకాలపైన ఒకే రకమైన పోరాటం చేస్తున్నాం. ఇక్కడ చాలా స్పష్టమైన విధానంతో, ఇక్కడెక్కడ వ్యక్తిగతమైన కక్షతోటో లేదంటే వ్యక్తిగతమైన అజెండాతోటో బీసీవై పార్టీ రాలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయము, అధికారాన్ని అడ్డం పెట్టి జరుగుతున్న దోపిడీ, ఈ అరాచకాలపైన పోరాటం చేస్తోంది. కాబట్టి మీరంటున్నట్టు వచ్చే ఇబ్బందులను, కష్ట నష్టాలను, కేసులను, అక్రమ కేసులను, అణచివేతలను, దాడులను వీటన్నింటినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడే ముందుకొచ్చాం. కాబట్టి ఈరోజు వీటన్నింటినీ తట్టుకొని ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటము ఇలాంటి ఇబ్బందులు ఎన్నున్నా కొనసాగుతుంది తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి అయితే